Welcome, guys. This is Sunny from Sunny's side of cricket. Let's talk about India versus Australia, the upcoming match. So, India versus Australia match kochesi India the last match won against Bangladesh, and Australia, that was a huge upset. Australia lost against Afghanistan. సో ఆస్ట్రేలియా వచ్చేసి ఆ మ్యాచ్లో ఐ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ది మ్యాచ్ ఆస్ట్రేలియా వాజ్ ప్రిటీ ఓవర్ కాన్ఫిడెంట్ బికాజ్ వాళ్ళు డ్రాప్ చేసింది మిచిల్ స్టార్క్. డ్రాప్ ఇన్ ద సెన్స్ రెస్ట్ ఇచ్చారు. వాళ్ళు అంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదు ఆఫ్ఘనిస్తాన్ యాజ్ అన్ ఒపోనెంట్కి. దే డెంట్ రెస్పెక్ట్ ది ఒపోనెంట్ నాట్ ది కండిషన్స్. ఆ మ్యాచ్లో మీరు చూస్తే ట్రావిస్ హెడ్ ఈస్ గెటింగ్ అవుట్ యాజ్ హీ వాజ్ గెటింగ్ అవుట్ ఇన్ ఐపీఎల్. ఒక మ్యాచ్లో వర్సెస్ పంజాబ్ హర్షదీప్ సింగ్ కూడా సేమ్ ఇలానే వికెట్ తీశాడు. మళ్ళీ మిచెల్ స్టార్క్ ఫైనల్లో కూడా సేమ్ ఇలానే బోల్డ్ అయ్యాడు ట్రావిస్ హెడ్. అండ్ మళ్ళీ నిన్న కూడా నవీన్ ఉలక్ సేమ్ ఆన్ ది స్టంప్స్ లైన్లో అవుట్ స్వింగ్ బోల్డ్. సేమ్ ఇది ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ అయిపోతుంది ట్రావిస్ హెడ్. సో దిస్ వీ కెన్ యూజ్ దట్ అగేన్స్ట్ హిమ్ వైల్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. ఇది సేమ్ హర్షదీప్ సింగ్ ఉండు మన టీంలో who took his wicket previously, and we have the deadly Bumrah. Any one of them can take his wicket in the start itself. So next వచ్చేసి ఆస్ట్రేలియాలో మ్యాక్స్వెల్ ఒక్కడే ఆడాడు. అరౌండ్ 51-52 ఏమో స్కోర్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ అయితే వాళ్ళ రివెంజ్ కంప్లీట్ చేసింది 2023. అప్పుడు కూడా సేమ్ మ్యాక్స్వెల్ ఆడాడు, డబుల్ సెంచరీ కొట్టి దే వాన్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. బట్ ఎస్టర్డే దట్ 50 wasn't enough. నిన్న అయితే ఆస్ట్రేలియా ఓడిపోయింది. సో ఇప్పుడు మనకి వాళ్ళు ఎలా అయినా అంత కాన్ఫిడెన్స్లో అయితే రారు. ఆస్ట్రేలియా ఈజ్ అ టీమ్ టు మేక్ కమ్బ్యాక్స్. గ్రేట్ ప్లేయర్స్ హూ ఆర్ ప్రూవెన్ ఆల్రెడీ టు ప్లే ఇన్ ప్రెషర్ సిచ్యువేషన్స్. బట్ స్టిల్ ఎంత కాన్ఫిడెన్స్లో ఉన్నారు రేపటి మ్యాచ్లో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో. ఆ మ్యాచ్లో స్టిల్ ఐ సే దట్ ఇండియాకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ అన్ని మ్యాచెస్ గెలిచే వస్తున్నారు. ఆస్ట్రేలియా లాస్ట్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. కంపారిటివ్లీ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇండియా ఈజ్ ఆబ్వియస్లీ అ బెటర్ టీమ్. సో ఇండియా నీడ్స్ టు విన్ దట్ మ్యాచ్. బట్ ఆస్ట్రేలియా కూడా ఏదో చిన్న టీం కాదు విచ్ లాస్ట్ అగేన్స్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఇండియాతో కూడా ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ మనకు అలా కూడా కాదు. బికాస్ దే ఆర్ నోన్ ఫర్ కమ్బ్యాక్స్. వాళ్ళు ఎలా అయినా ఫైట్ అయితే ఇస్తారు. బట్ ది ఓన్లీ థింగ్ విచ్ ఇండియన్ క్రికెట్ టీమ్ నీడ్స్ టు డూ ఇస్ ఇనిషియలీ బ్యాటింగ్ ఉన్నా బౌలింగ్ ఉన్నా వీ నీడ్ టు ట్రై టు కీప్ ది ప్రెషర్ ఆన్ ఆస్ట్రేలియన్స్. సో దట్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయారని ఎంత కాన్ఫిడెంట్లో వస్తే కూడా మ్యాచ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ గుర్తుంటుంది ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోయి వచ్చాము, దిస్ మ్యాచ్ ఈజ్ ఆన్ స్టేక్ అగేన్స్ట్ ఇండియా అని. మనం ఇనిషియలీ ప్రెషర్ పెడితే ఆబ్వియస్లీ అది ఈజీ అవుతుంది ఇండియన్ టీమ్కి ఇఫ్ వీ కెన్ క్యాపిటలైజ్ దట్. అంటే గోయింగ్ ఫర్దర్ ఇన్ ది మ్యాచ్ మనకు కొంచెం బెనిఫిషియలే ఉంటుంది అది. ఇంకా మన ప్లేయర్స్కి వస్తే రోహిత్ విరాట్వి రన్స్ రావట్లేకుండే ఇన్ దోస్ న్యూయార్క్ పిచ్చెస్ లీగ్ స్టేజ్లో. బట్ ఇప్పుడు అట్లీస్ట్ రోహిత్ స్కోర్ 25 runs, 24-25, అండ్ విరాట్ కూడా 34 or 35 స్కోర్ చేశారు. అండ్ హీ వాజ్ లుకింగ్ ఇన్ అ గుడ్ టచ్. మనకి ఇప్పటి వరకు అయితే మిడిల్ ఆర్డర్ మొత్తం అంటే బేసిక్లీ చూసుకుంటే మొత్తం టీమ్ కాంట్రిబ్యూషన్ ఉండే ఇప్పటివరకు. ఇప్పుడు సెమీస్ ఆల్మోస్ట్ అయిపోయింది, క్వాలిఫైడ్ ఇండియా. రేపు ఇన్ కేస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇండియా ఓడిపోతే కూడా ఐ హోప్ దట్ దే డోంట్ లూజ్, బట్ స్టిల్ ఓడిపోతే కూడా విల్ ఫినిష్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ బికాస్ మన నెట్ రన్ రేట్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ఆస్ట్రేలియా ఆర్ ఆఫ్ఘనిస్తాన్ హూ ఎవర్ విల్ బీ కమింగ్ ఇన్ టు ది సెమీస్. సో వీ విల్ బీ ఇన్ ఫస్ట్ ప్లేస్ మన గ్రూప్లో అయితే. సో ఇక్కడ మన ఇండియన్స్కి వీ క్యాన్ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ సైన్. అది విరాట్ ఇంకా రోహిత్ ఇంకా అంత పెద్ద వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గినట్టు స్కోర్ రాలేదు. దే స్కోర్ 20 odd runs, 30 odd runs. రోహిత్ స్కోర్ 150, దట్స్ ఇట్. బట్ ఆ రేంజ్లో అయితే రన్స్ రాలేదు ఇప్పటివరకు. మనం ఆడిన అన్ని ఐసీసీ టోర్నమెంట్లో మ్యాక్సిమం 1, 2, 3 వీళ్ళు ముగ్గురువే రన్స్ ఉంటాయి. మిడిల్ ఆర్డర్ వెన్ దే ప్లే వెల్ ఆటోమేటిక్గా మిడిల్ ఆర్డర్ కూడా వితౌట్ ప్రెషర్ మంచిగానే ఆడిస్తుండే. సో ఏ మ్యాచ్ అయితే మన క్రూషియల్ మ్యాచ్ ఉంటుందో సెమీఫైనల్ ఆర్ ఫైనల్, బై ఎనీ ఛాన్స్ పై నుంచి టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది, మన మిడిల్ ఆర్డర్ ఆబ్వియస్గా క్రంబుల్ అయిపోతుంది. బట్ ఈ సిరీస్లో ఈ T20 వరల్డ్ కప్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయింది. టిల్ డే అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే రాలేదు విరాట్ అయినా రోహిత్ అయినా. ఓకే పిక్చర్స్ కూడా అలా ఉండే న్యూయార్క్ది, బట్ స్టిల్ వేరే ప్లేయర్స్ కూడా స్కోర్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు అయితే దే వర్ వెరీ లిటిల్ మ్యాచెస్ వేర్ దే స్కోర్ రన్స్. సో వాళ్ళిద్దరు అవుట్ అయితే కూడా మన మిడిల్ ఆర్డర్ ఈ మ్యాచెస్ అయితే గెలిపించారు. మిడిల్ ఆర్డర్ కానీ బౌలర్స్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ చేస్తున్నారు అసలు. ఓకే మిడిల్ ఆర్డర్ వచ్చేసి మనకి రిషబ్ పంత్,
రిషబ్ పంత్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఆల్సో, ఆడితే హీ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఆడినంటే మ్యాచ్ మనదే. నెక్స్ట్ కమ్ సూర్యకుమార్. సూర్య బాలే ఇలా అయినా సూర్యకి అగేన్స్ట్ సూర్య దిల్ కమ్ అప్ విత్ అ ప్లాన్. దిల్ ఆబ్వియస్లీ కమ్ అప్ విత్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ ప్లేయర్, బట్ ఎస్పెషలీ సూర్యకుమార్. వై ఐ ఫీల్ ఇస్ సూర్య పేస్ ఉండి ఫ్లాట్ ట్రాక్ కాదు కానీ అట్లీస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉంటే, పేస్ ఉంటే బౌలర్స్లో ఇట్స్ ఈజీ ఫర్ హిమ్ టు స్కోర్ రన్స్, అంటే అతను న్యాచురల్ గేమ్ వైజ్. అలా ఇన్ 2023 ఫైనల్లో కూడా అగేన్స్ట్ ఆస్ట్రేలియా పిచ్ ఉండే ఫ్లాట్. ఫ్లాట్ అంటే కొంచెం స్లో ఉండే పిచ్, ఆబ్వియస్లీ ఫ్లాట్ కాదు బట్ స్లో ఉండే. మళ్ళీ పేస్ ఇవ్వలేదు సూర్యకి. వెన్ ద ఆల్ ది బాల్స్ కి ప్లేడ్ అరౌండ్ 120 ఆర్ బిలో 120 ఓన్లీ. నో వన్ క్లిక్డ్ 135 ప్లస్, ఈవెన్ ఇఫ్ దే కుడ్ 135, 140, బట్ దే డిడ్. They have all plans against Surya, Virat, Rohit, everyone. But we will also go with a plan, right? So, నాకు తెలిసి we should keep that initial pressure on Australians. At the end, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్సే. ఎంత ప్రూవెన్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నా ఇన్ ప్రెషర్ సిచ్యువేషన్ ఏదో ఒక టైంలో వాళ్ళు కూడా క్రంబుల్ అవుతారు. సో ఇన్ కేస్ ఇనిషియలీ మనం ప్రెషర్ పెడితే మేబీ వాళ్ళు కూడా క్రంబుల్ అవ్వచ్చు, దెన్ ద మ్యాచ్ కుడ్ బి ఆర్స్. I believe that India is going to win. But still, this is not a small match for Indian cricket team. Because మొత్తం టోర్నమెంట్లో చూసుకుంటే మనకి ఇప్పటి వరకు అయిన మ్యాచెస్లో అన్నీ అంతనో ఇంతనో చిన్న టీమ్స్తోనే ఉండే, పెద్ద టీమ్స్తోనైతే లేకుండే. లైక్ ఆస్ట్రేలియా ఆర్ ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, హౌ దే ఆర్ ప్లేయింగ్ రైట్ నౌ, సౌత్ ఆఫ్రికా. ఓకే, వాళ్ళు మన గ్రూప్లో లేకుండే, బట్ స్టిల్ ఇప్పటి వరకు అయిన మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ ఉండే పాకిస్తాన్. క్రికెట్ స్టాండర్డ్స్లో పాకిస్తాన్ ఇస్ బిలో అస్, వే బిలో అస్ ఇన్ T20 అయితే ఏ ఫార్మాట్ ఉన్నా, టు బీ ఫ్రాంక్. బట్ ఆ ప్రెషర్ మ్యాచ్ అని చెప్పి మేబీ ఆర్ బ్యాటింగ్ కొలాప్స్, బట్ బౌలింగ్ డిడ్ వెల్ అండ్ వీ వన్ ది మ్యాచ్. 120 కూడా దట్ వాజ్ అ చేజబుల్ స్కోర్. ఆ పిచ్ ఎంత న్యూయార్క్ పిచ్ అయినా, ఎనీ పిచ్ ఐ సే ఇన్ ది వరల్డ్, 120 ఈజ్ ఆల్వేస్ అ చేజబుల్ స్కోర్ ఇఫ్ యూ ప్లే సెన్సిబుల్లీ. అక్కడ కూడా రిజ్వాన్ వాజ్ ప్లేయింగ్ వెరీ వెల్. బుమ్రా కేమ్ ఇన్ టు ది అటాక్, హీ టుక్ ది వికెట్. దట్ వాజ్ వన్ ఆఫ్ ది కీ వికెట్ అప్పుడు ఆ మ్యాచ్లో. సో అలానే ఇప్పుడు కూడా రేపు ఫ్లాట్ ట్రాక్ ఉన్నా లేకపోయినా, కొంచెం పిచ్ స్లో ఉన్నా, ఏది ఉన్నా, ఐ బిలీవ్ దట్ మనకి ఇంకా జస్ట్ 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, సెమీఫైనల్ అండ్ ఫైనల్. ఆస్ట్రేలియాది మైనస్ చేస్తే, బికాస్ టెక్నికలీ వీఆర్ ఇన్ టు ది సెమీస్, సో వీ నీడ్ టు విన్ 2 మ్యాచెస్ టు గెట్ ది ట్రాఫీ. ఇప్పటివరకు నా రోహిత్ అంత పర్ఫార్మెన్స్ రాలే, విరాట్. ఐ బిలీవ్ అంటే ఐ ఫీల్ దట్ దే షుడ్ డూ ఒక మ్యాచ్ రోహిత్ గెలిపియాలి, ఒక మ్యాచ్ విరాట్. దట్స్ ఇట్. ఇన్ని టోర్నమెంట్స్ వీ కెప్ట్ సేయింగ్ దే స్కోర్ రన్స్ హోల్ టోర్నమెంట్, అట్ ది ఎండ్ వాళ్ళు అవుట్ అవుతారు, సో మిడిల్ ఆర్డర్ క్రంబుల్ అయిపోతుంది, వీ కొలాప్స్ అండ్ వీ లూజ్ ది మ్యాచ్. బట్ ఇప్పుడైతే సెమీస్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం, అంటే అఫీషియల్గా వెళ్ళలేం, బట్ వీఆర్ ఆల్మోస్ట్ త్రూ. ఆల్మోస్ట్ ఏంటి 100% వీఆర్ త్రూ, బికాస్ వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా విత్ సంథింగ్ అరౌండ్ 100 or 150 runs తో. అలా అయితే కాదు. Even if we lose the match, I hope that we don't, but even if we lose the match, we'll stay in the top. So obviously, semis అయితే వెళ్ళిపోతున్నాం. సెమీస్ విరాట్ లేదా రోహిత్, సేమ్ ఫైనల్ కూడా విరాట్ లేదా రోహిత్. వీళ్ళిద్దరు రన్స్ వస్తే ఇండియా విల్ హౌఎవర్ బీ ఇన్ అ టాప్ సీట్, అదైతే కన్ఫర్మ్. అండ్ కమింగ్ టు బౌలర్స్, బికాజ్ ఫ్రమ్ పాస్ట్ 10 years ఎప్పుడెప్పుడు వీ లాస్ట్ ఇన్ సెమీస్ ఆర్ ఫైనల్స్ అన్నీ, వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు బ్యాటింగ్. ఎవరు ఆడిండ్రు, ఎవరు ఆడలేరు, టాప్ ఆర్డర్ ఏం చేసింది, మిడిల్ ఆర్డర్ ఏం చేసింది, ఇదే తిరుగుతుంది ఎప్పుడు. బట్ టు బీ ఫ్రాంక్, వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ 2022 సెమీఫైనల్లో వీ కుడెంట్ టేక్ అ వికెట్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. 170 టార్గెట్ ఉండే, ఫ్లాట్ ట్రాక్ ఉండే, బట్ అట్లీస్ట్ 1 wicket 2 wickets అది చేయలేం. మళ్ళీ 2021 పాకిస్తాన్ మ్యాచ్, ప్రెషర్ మ్యాచ్, 151 ఆర్ సంథింగ్ వాజ్ ది టార్గెట్. ఆ మ్యాచ్లో కూడా 1-sided దే వాన్ విత్ 10 wickets. ఒక్క వికెట్ కూడా తీయలేం. సో నాకు తెలిసి బ్యాటింగ్ అంటాం కానీ బౌలింగ్ కూడా మనది త్రూ ఆల్ 3 డిపార్ట్మెంట్స్ అదే అవుతుంది పెద్ద మ్యాచ్లో. బ్యాటింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ, బౌలింగ్ కానీ. ఎందుకంటే ఏషియా కప్లో కూడా ఒకసారి ఎప్పుడైతే బ్యాటింగ్ అంతో ఇంతో కొలాప్స్ అయింది, మళ్ళీ బౌలింగ్ కొంచెం చేసిన మంచిగా, దెన్ అగైన్ వీ కొలాప్స్ ఇన్ బౌలింగ్ ఆల్సో. ఆ ఒక్క క్యాచ్ వచ్చింది వేర్ వీ కుడ్ టర్న్ ది మ్యాచ్ అగేన్స్ట్ పాకిస్తాన్, అంటే ఆ క్యాచ్ హర్షదీప్ డ్రాప్ చేశాడు పాకిస్తాన్ మ్యాచ్లో ఏషియా కప్. సో ఇవి చూసుకుంటే ఎప్పుడు ప్రెషర్ మ్యాచెస్ ఉన్నా ఇది జస్ట్ బ్యాటింగ్ ప్రాబ్లం కాదు, ఏదో బ్యాటింగ్ కొలాప్స్ అయ్యి మనం మ్యాచ్ ఓడిపోతున్నామని కాదు, బౌలింగ్ కూడా కొలాప్స్ అవుతుంది అదే డేలో. అంటే అన్ని క్రంబుల్, ఆల్ 3 డిపార్ట్మెంట్స్లో మనం అంత పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేము పెద్ద మ్యాచెస్లో, సెమీస్ కానీ ఫైనల్స్ కానీ.
అండ్ ఎప్పుడు ఓడిపోయినా సెమీస్ ఫైనల్స్ వీఆర్ లూజింగ్ వన్ సైడెడ్. సో నాకు తెలిసి మేబీ ఆస్ట్రేలియాకి మనకైతే ప్రాపర్ రివెంజ్ ఒక స్క్రిప్ట్ రాసినట్టు ఉంది ఇది. ఆస్ట్రేలియాని ఇప్పుడు ఓడిపిస్తే దే విల్ గెట్ నాక్డ్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచిందంటే విచ్ ఐ ఫీల్ మోస్ట్ ప్రాబ్లీ దే విల్ విన్. వాళ్ళు సెకండ్ ప్లేస్లో వస్తారు, ఆస్ట్రేలియా విల్ బీ ఇన్ ది థర్డ్ అండ్ దే విల్ గో అవుట్ ఆఫ్ ది సెమీస్. దట్ వుడ్ బి ప్రాపర్ రివెంజ్ అనుకోవచ్చు మనకి 2023లో అయింది ఏదైతే ఫైనల్లో అయిందో దానికోసం. కమింగ్ బ్యాక్ టు ది అదర్ గ్రూప్, ఈ వేరే గ్రూప్లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఈ మూడు టీమ్స్. మూడిట్లో ఆబ్వియస్లీ ఇంకోటి యూఎస్ఏ, బట్ యూఎస్ఏకి ఛాన్స్ లేదు, సో ఐమ్ జస్ట్ డిస్కౌంటింగ్ దట్. సో ఈ మూడు టీమ్స్లో సౌత్ ఆఫ్రికా ఈజ్ సిట్టింగ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది టేబుల్ యాజ్ ఆఫ్ నౌ. 4 points ఉన్నాయి, 2 matchesకి 2 గెలిచారు, +6 రన్ రేట్. వెస్టిండీస్ వచ్చేసి ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచారు, +1.4, అన్నిటికంటే బెస్ట్ రన్ రేట్ వాళ్ళ గ్రూప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లాండ్ +400, 2 points, ఒకటి ఓడిపోయారు ఒకటి గెలిచారు. సో నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడైతే ఒకటేమో ఇంగ్లాండ్ యూఎస్ఏ ఉంది, విచ్ ఐ ఫీల్ దట్ ఇంగ్లాండ్ షుడ్ విన్ కన్విన్సింగ్లీ. సో అజ్యూమింగ్ దట్ ఈవెన్ ఇఫ్ దే విన్ 20-25 రన్స్తో కూడా, అప్పుడు కూడా వాళ్ళ నెట్ రన్ రేట్ అయితే సౌత్ ఆఫ్రికాకి ఇంచుమించి రీచ్ అయిపోతారు. 600 ఉంది, వీళ్ళకి 400 ఉంది, సో రీచ్ అయిపోతారు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ సౌత్ ఆఫ్రికా గెలుస్తే అయితే ఫర్ షూర్ దే ఆర్ ఇన్ టు ది సెమీస్. ఇంకా నెక్స్ట్ సెకండ్ థర్డ్లో బికాజ్ వెస్టిండీస్ది నెట్ రన్ రేట్ బాగుందని ఇంగ్లాండ్ గెలిచేస్తే ఇంగ్లాండ్ వస్తుంది. ఇన్ కేస్ ఇంగ్లాండ్ కూడా ఓడిపోయింది, ఇక్కడ వెస్టిండీస్ కూడా సౌత్ ఆఫ్రికాతో నడిపోతే అప్పుడు సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ వస్తుంది. బట్ సౌత్ ఆఫ్రికానే ఓడిపోయింది వెస్టిండీస్తో అంటే వెస్టిండీస్ విల్ బీ ఇన్ ది ఫస్ట్ ప్లేస్. సెకండ్ వుడ్ బి ఇంగ్లాండ్ అక్కడ గెలిస్తే ఆబ్వియస్లీ వాళ్ళు బెటర్ రన్ రేటే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఓడిపోతే ఆటోమేటిక్ తక్కువ అవుతుంది, ఇంగ్లాండ్ గెలిస్తే ఇంగ్లాండ్ ఎక్కువ అవుతుంది. సో ఇంగ్లాండ్ సెకండ్ ప్లేస్కి వస్తుంది. మనకి మ్యాచ్ వచ్చేసి మనం 2 ఉన్నాయి. మనం ఇప్పుడు ఇన్ కేస్ ఆస్ట్రేలియాతో ఓడిపోయినాం అనుకున్నా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటాం, ఎందుకంటే మన నెట్ రన్ రేట్ చాలా బెటర్ ఉంది అన్ని టీమ్స్కి కంపేర్ చేస్తే మన గ్రూప్లో. గెలిచేసినామంటే హౌఎవర్ వీఆర్ ఇన్ టాప్ ఆఫ్ ది టేబుల్. సో A1 వర్సెస్ B2, B1 వర్సెస్ A2 ఇలా ఉంటాయి స్టాండింగ్స్ ఫిక్చర్స్. సో మనకి మ్యాచ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈదర్ సెమీస్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఐ ప్రిఫర్ మేబీ ఇంగ్లాండ్ వస్తే బెటర్ రాదర్ దాన్ వెస్టిండీస్ కమింగ్, ఎందుకంటే వెస్టిండీస్ ఈజ్ అ టీమ్ ఏ పిచ్ ఉన్నా ఏదైనా కండిషన్స్ పక్కన పెట్టి అన్ని పక్కన పెడితే వెస్టిండీస్ 250 టార్గెట్ ఉన్నా చేసుకెళ్ళిపోయే టీం. అప్పుడప్పుడు 120 టార్గెట్ ఉంటే 60-70 కాల్ అవుట్ అయిపోయే టీం కూడా వెస్టిండీసే. ఎవరితోనైనా ఏ మ్యాచ్ అయినా గెలిచేస్తారు, ఎవరితో ఏ మ్యాచ్ అయినా ఓడిపోతారు. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఇంగ్లాండ్ వస్తే అట్లీస్ట్ వీ నో ద వే దే ప్లే, అది చూసి అట్లీస్ట్ వీ క్యాన్ ఆ కండిషన్స్ ఆ మ్యాచ్ సిచ్యువేషన్లను ఆ టైంలో ఆ ఇన్స్టింక్ట్తోని డిసిషన్ తీసుకోవచ్చు. బట్ వెస్టిండీస్తో కొంచెం మేబీ డిఫికల్ట్ అవుతుందని నా ఫీలింగ్. సో లెట్స్ సీ. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి కమింగ్ బ్యాక్ టు ఇండియా, ఐ హోప్ దట్ ఇండియా డోంట్ డూ ఎనీ చేంజెస్ ఫ్రమ్ నౌ బికాస్ వీ జస్ట్ హ్యావ్ 3 matches. ఇన్ కేస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఏమైనా చేంజెస్, మ్యాచ్ ఓడిపోయినా మన లాసే. యాజ్ సేమ్ ఎలా ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్లో ఆస్ట్రేలియాది ఏమైనా వాళ్ళు లైట్గా తీసుకున్నారు, మిచెల్ స్టార్క్ వాజ్ రెస్టెడ్ అండ్ దే లాస్ ది మ్యాచ్. అంత పెద్ద పార్ట్నర్షిప్. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఓపెనింగ్ వచ్చింది, దాని తర్వాత బ్రిలియంట్ బౌలింగ్ చేంజెస్, మ్యాచ్ గెలిచేసింది ఆఫ్ఘనిస్తాన్. ఫ్రమ్ నో వన్ కుడ్ ఒక 10 members అడిగితే మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ 10కి 10 మాక్సిమం ఆస్ట్రేలియానే అంటున్నాయి. 1-2% ఛాన్సెస్ ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా మిరాకిల్ అయిపోవచ్చు అది ఇది, బట్ దే డిడ్ ఇట్. సో సేమ్ ఇలానే మనం ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా ఇదే ప్లేయింగ్ 11ని కంటిన్యూ చేసి, ఐ వాజ్ థింకింగ్ మేబీ జైస్వాల్ని జైస్వాల్ని ఓపెనింగ్కి తీసుకోవాలి, విరాట్ షుడ్ కమ్ అట్ 3 అది ఇది. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ థాట్ ఓన్లీ టిల్ బంగ్లాదేశ్ మ్యాచ్, ఎందుకంటే అది టైం ఉండే మనకి ఆ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ చేసి దాని తర్వాత ఇంకా 3-2 ఎట్లనో ఒక మ్యాచ్ అయితే ఈ సూపర్ 8దే ఉంది, ఇంకోటి సెమీస్ అయితే ఎలా అయినా వెళ్తున్నారు, సో టైం ఉంటుంది. బట్ ఇప్పుడు ఆ ప్యానిక్ చేంజెస్ చేసేసి ఏదో యంగ్స్టర్ వచ్చేసి అతను పర్ఫామ్ చేయకుండా ఇన్కేస్ అవుట్ అయిపోయి మళ్ళీ ఇదంతకంటే ఇదే టీంని కంటిన్యూ చేయడం బెస్ట్ ఇండియా. అండ్ ఆస్ట్రేలియాతో కూడా అంత ఈ ఆస్ట్రేలియాతో గెలిచేసి అయితే ఒక హడల్ అయితే మనకు క్లియర్ అయిపోతుంది. ఆబ్వియస్గా డిఫికల్ట్ అయితే ఉంటుంది మ్యాచ్, దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఫర్ షూర్. చాలా పెద్ద టీం ఆస్ట్రేలియా, దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. వాళ్ళు ఏదో ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోయిన మనం లైట్గా తీసుకొని ఆడితే అది మన తప్పు. దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. బట్
స్టిల్ ఐ ఫీల్ దట్ మనకు కొంచెం అయితే ఛాన్స్ ఎక్కువనే ఉంది ఆస్ట్రేలియా కంటే, దట్ వీ కెన్ విన్ దట్ మ్యాచ్. అది గెలిచినామంటే ఆటోమేటిక్ ఆస్ట్రేలియా అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. మనకు టీమ్ టు బీట్ ఈదర్ ఇంగ్లాండ్ ఆర్ వెస్ట్ ఇండీస్ అయితే. సౌత్ ఆఫ్రికా ఎందుకంటే అక్కడ నుంచి గెలిస్తే వాళ్ళు ఫస్ట్ ప్లేసే ఉంటారు. మోస్ట్లీ వాళ్ళు గెలవకపోతే సెకండ్ రావచ్చు, ఓన్లీ ఇఫ్ ఇంగ్లాండ్ ఆల్సో లూజర్స్. బట్ ఐ డోంట్ థింక్ సో దట్ విల్ బీ హ్యాపెనింగ్. క్రికెట్ ఏదైనా అవ్వచ్చు, బట్ దిస్ ఇస్ జస్ట్ మై ఫీలింగ్, మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ ఫీల్ దట్ సౌత్ ఆఫ్రికా అక్కడ ఓడిపోయిందంటే ఇంగ్లాండ్ ఎలా అయినా గెలిచి సెకండ్ ప్లేస్కి వస్తారు. సౌత్ ఆఫ్రికా విల్ బీ అవుట్ ఆఫ్ ది సెమీస్. సౌత్ ఆఫ్రికా గెలిస్తే ఫస్ట్ ప్లేస్ ఉంటారు, మనం ఫస్ట్ ఉంటాం. సో వాళ్ళకి మనకైతే మ్యాచ్ ఉండదు. మనకి ఇద్దరు ఇంగ్లాండ్ ఆర్ వెస్ట్ ఇండీస్. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్తో కూడా అది కూడా ఒక రివెంజ్ మ్యాచ్. 2022లో అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఓన్లీ వి లాస్ట్ ది మ్యాచ్ ఇన్ సెమీఫైనల్. వన్ సైడెడ్ ఓడిపోయాం. అండ్ ద వర్స్ట్ థింగ్ అబౌట్ ఆర్ టీమ్ ఇస్, మనం ఎప్పుడు సెమీఫైనల్ ఫైనల్ వచ్చినా మొత్తం టోర్నమెంట్ ఒక రిథంలో ఆడతాం. సెమీఫైనల్ ఫైనల్ ఓడిపోయినా ఇట్స్ ఓకే, ఎనీ టీమ్ క్యాన్ విన్, ఎనీ టీమ్ క్యాన్ లూజ్. బట్ ద మోస్ట్ హర్టింగ్ పార్ట్ ఏదంటే, ఎప్పుడైతే ఇండియా అసలు ఫైట్ ఇవ్వకుండా ఓడిపోతుంది చూడండి. ఎప్పుడైతే టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రెండు అలానే అయింది, ఓ ఫైట్ లేదు ఏం లేదు, వన్ సైడెడ్ ఓడిపోయాం. మన 23 ఫైనల్ అదే అయింది. అది సరే రన్స్ తక్కువ కొట్టినాం, బట్ స్టిల్ 43 for 7 అయితే 43 for 3 అయితే చేసినాం. బట్ స్టిల్ క్యాపిటలైజ్ చేయలేకపోయినాం, అది మ్యాచ్ పోయిన ఫైనల్. సో ఇలా ఎన్ని చూసుకున్నా మన పాత 2000 కమింగ్ బ్యాక్ ఫ్రమ్ 2014లో అగైన్స్ శ్రీలంక ఫైనల్, అలా అన్ని 14లో శ్రీలంక, 15లో సెమీఫైనల్ ఆస్ట్రేలియా, 16లో మళ్ళీ వెస్ట్ ఇండీస్ సెమీస్, 17లో పాకిస్తాన్తో ఫైనల్ ఛాంపియన్ ట్రోఫీది, 18లో ఏం లేకుండా, 19లో న్యూజిలాండ్తో మళ్ళీ సెమీఫైనల్, మళ్ళీ 20లో ఏం లేకుండా, 21లో గ్రూప్ స్టేజ్లోనే వెళ్ళిపోయాం, 21 అయితే T20 వరల్డ్ కప్, మళ్ళీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఓడిపోయాం అగైన్ న్యూజిలాండ్, అది వన్ సైడెడే. 22లో ఇంగ్లాండ్తో వన్ సైడెడ్ ఓడిపోయినాము సెమీఫైనల్లో. మళ్ళీ 23 ఇది టెస్ట్ ఛాంపియన్షిప్ ఓడిపోయినాం వన్ సైడెడ్, ఫైనల్ ఓడిపోయినాం వన్ సైడెడ్. మనం ఆ ఫైట్ అయితే చూపించాం. ఎంత పెద్ద ప్లేయర్స్ అన్నా, ఎంత యంగ్స్టర్స్ అన్నా, ఏమన్నా, అది మన మెంటాలిటీ ప్రాబ్లము, మన ప్లేయర్స్ ఎక్కువ ప్రెషర్లు ఆడేస్తారో అది ఏంటో తెలీదు. టీమ్ సెలెక్షనా ఏంటి అని కొన్ని టీమ్ సెలెక్షన్ కాల్స్ కూడా ఉండే పాత మ్యాచెస్లో, వేర్ ఇండియా కుడ్ మేక్ సమ్ చేంజెస్ అలా ఉండే. బట్ అట్ ది ఎండ్ అది లేని ప్లేయర్స్ కోసం మేబీ అతను వస్తే ఆడేస్తుండేమో, అది అంతా మాట్లాడడం ఐ డోంట్ బిలీవ్. ఉన్న 11 ప్లేయర్స్ గురించి మాట్లాడదాం, ఏమున్నా ఇఫ్ ఈ సే దట్ వుడ్ బి రైట్ ఐ ఫీల్. సో ఈ 11 ప్లేయర్సే ముందు ఆడినారు, ఇప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ వచ్చినారు, ఆల్ ఓకే. బట్ స్టిల్ బిగ్ మ్యాచ్ ప్రెషర్ ఏదైతే ఆస్ట్రేలియా వాళ్ళ టీంలో ప్రూవెన్ ప్లేయర్స్ ఉన్నారు. మిచెల్ మార్ష్ కానీ, స్టాయినిస్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, మాథ్యూ వేడ్ ఉండే ముందు, వార్నర్ ఇప్పుడు ఉంది మాథ్యూ వేడ్, వార్నర్, మళ్ళీ ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజల్వుడ్, ప్రతి ప్లేయర్ ఏ మ్యాచ్ ఇంపార్టెంటో ఎవ్వరో ఒకళ్ళు అయితే పర్ఫామ్ చేశారు పక్క. ఏదో ఒక మ్యాచ్ అయితే గెలిపించేసింది మరి. బట్ మన టీంలో అది కొంచెం తక్కువ. 1, 2, 3 ఆడుతుండే ముందు బ్యాటింగ్లో, మధ్యలో మిడిల్ ఆర్డర్ వాళ్ళు స్టార్ట్ ఇచ్చేస్తే ఆబ్వియస్గా మిడిల్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. బట్ ఆ క్రూషియల్ మ్యాచెస్లో మనకు అదే డిసప్పాయింట్ అవుతుంది. 1, 2, 3 అవుట్, మిడిల్ ఆర్డర్ కొలాప్స్, మ్యాచ్ అయిపోతుంది ఆడికే. మన బౌలర్స్కి ఎక్కువ రన్స్ ఉన్నాయి. ఎక్కువ రన్స్ ఉన్నప్పుడు కూడా బౌలర్స్ కొంచెం ఫైట్ ఇవ్వలేరు. లైక్ 170 మ్యాచ్, అట్లీస్ట్ 1-2 వికెట్స్ ఆర్ వర్త్ రైట్. ఇంత పెద్ద బౌలర్స్ అంటే అట్లీస్ట్ 1-2 వికెట్లు అయితే తీయాలి, అది తీయలేకపోయాం, వన్ సైడెడ్ ఓడిపోయాం. మళ్ళీ ఫీల్డింగ్ ఆల్సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ కీ. ఎందుకంటే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. చాలా టైమ్స్లో ఐ హ్యావ్ సీన్ మెనీ టీమ్స్ ఎండింగ్లో ఆ హిట్టింగ్కి వెళ్ళి క్యాచెస్ వచ్చేసి చేంజ్ చేసే టీం, మనం డిఫెండ్ చేస్తున్నామంటే ఏదన్నా టీం చేంజ్ చేస్తుంది, క్యాచ్ వచ్చింది, వీ డ్రాప్ దోస్ క్యాచెస్ ఆ కీ టైంలో ఆ డ్రాప్ చేస్తాం. సో బేసిక్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ 3 డిపార్ట్మెంట్స్లో మనం ఫెయిల్ అవుతాం పెద్ద మ్యాచెస్. సో ఇప్పుడు నాకు తెలిసి అయితే ఈ టోర్నమెంట్లో దిస్ ఇస్ జస్ట్ ఆర్ సెకండ్ మ్యాచ్. ఐ టేక్ ఇట్ అస్ మ్యాచ్ 2 ఓన్లీ. ఒకటి పాకిస్తాన్తో ఉండే మ్యాచ్ 1, వేరేవన్నీ ఎంత ఇండియా పైన కొలాప్స్ అయినా మిడిల్ ఆర్డర్ వచ్చేసింది, కమ్బ్యాక్ చేసేసింది, పర్ఫామ్ చేసింది, ఇట్స్ ఆల్ గుడ్, బ్రిలియంట్లీ దే ఆర్ పర్ఫార్మింగ్. బట్ స్టిల్ ఇదే పెద్ద మ్యాచ్లో అయితే విల్ దే పర్ఫామ్, అది ఇంకా డౌట్. ఎందుకంటే ఇది వీఆర్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ 10 years కదా, వీళ్ళు పర్ఫామ్ చేయట్లేదు అలా పెద్ద మ్యాచెస్ వస్తే. సో ఇప్పుడు లెట్స్ సీ ఏమవుతుందో. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండియా క్యాన్ విన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, నాట్ అబౌట్ లిఫ్టింగ్ ది ట్రాఫీ. నాకు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు కూడా లేవు, బికాజ్ ఐ టేక్ దిస్ అస్ మ్యాచ్ 2 ఓన్లీ. ఐ టేక్ ఇట్ యాజ్ పాకిస్తాన్ మ్యాచ్ 1, ఆస్ట్రేలియాది మ్యాచ్ 2. ఎందుకంటే మధ్యలో టీమ్స్ అయితే యాజ్ ఐ సెడ్ అంత పెద్ద టీమ్స్ అయితే లేకుండే. ఇది గెలిచినామంటే మన టీం కూడా కాన్ఫిడెన్స్లో వెళ్తుంది సెమీస్కి. అక్కడ వెళ్ళి ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది కూడా అట్ ది ఎండ్ ఇది కూడా లీగ్ స్టేజ్ మ్యాచ్ ఎంత ఆస్ట్రేలియాతో ఉన్నా.
ఆస్ట్రేలియానే 2023లో లీగ్ స్టైల్లో గెలుతున్నాం కూడా వాళ్ళతో, అది కూడా కొలాప్స్ అయినాక బ్యాటింగ్. సో ఈ లీగ్ స్టేజెస్లో ఏ టీం వచ్చినా మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇండియా. బట్ ఆ ప్రెషర్ మ్యాచ్ ఏదైతే సెమీఫైనల్, ఫైనల్, ఏవైతే డూ ఆర్ డై మ్యాచ్, నాకౌట్ మ్యాచెస్ ఉంటాయో అవి ఇండియా కొంచెం డిఫికల్ట్ అయిపోతాయని ఐ బిలీవ్. సో ఇవే ప్లేయర్స్ లెట్స్ సీ ఎలా పర్ఫామ్ చేస్తారో. బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే హోప్ఫుల్లీ ఇండియా విల్ విన్ అండ్ సెమీస్కి వితౌట్ లూజింగ్ ఆ మ్యాచ్ వెళ్తాము. బట్ అది కూడా లాస్ట్ టైం కూడా అలానే వెళ్ళినాము. సో మెనీ టైమ్స్ వెంట్ లైక్ దట్. బట్ అక్కడికి వెళ్ళి అదే వన్ బ్యాడ్ డే ఉంటుంది, ఆ బ్యాడ్ డేనే మనకు సెమీఫైనల్లో ఫైనల్లో ఉంటుంది మన దరిద్రానికి. ఆ ముందే మ్యాచ్ ఏదైనా ఓడిపోతే మేబీ ఆ వన్ బ్యాడ్ డే ముందు అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఎప్పుడు. నేను ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్లో కూడా ఏదో ఒక మ్యాచ్ స్టార్టింగ్లోనే ఓడిపోతే బెస్ట్ అనిపించింది. ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే ఓడిపోదు ఆబ్వియస్గా, ఇది ఓడిపోయినంటే మొత్తం కాన్ఫిడెన్సే పోతుంది మనది, మన ప్లేయర్సే. ఎందుకంటే ఇది అట్ ది ఎండ్ పెద్ద టీంతోనని. మేబీ స్టార్టింగ్లో అనుకోండి ఏదో ఒక మ్యాచ్ ఓడిపోతే బెస్ట్, అట్లా అన్బీటెన్ అయితే పోవద్దు ఇండియా. బట్ వీఆర్ గోయింగ్. సో లెట్స్ సీ ఇంకా మన ప్లేయర్స్ ఎలా ఆస్ట్రేలియాతో పర్ఫామ్ చేస్తారో, ఏమవుతుందో. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో అంతే గైస్ ఈరోజు వీడియో. టుమారో ఐ విల్ గెట్ బ్యాక్ అగైన్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఐ రియలీ నీడ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ యూ గైస్. ఏది ఉన్నా, is it good, bad, negative, positive, ఏది ఉన్నా ఐ రిక్వెస్ట్ యూ టు గివ్ మీ అ స్మాల్ ఫీడ్బ్యాక్. మీకు ఏమనిపిస్తుందో అది చెప్పండి. ఐ విల్ ట్రై టు డెవలప్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.